హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నా పేరు రాజు కనిగిరి. పాకిస్తాన్ వాళ్ళు ఒక లెక్కను చూస్తే గ్రేట్ అబ్బా. ఎందుకంటే పాకిస్తానుడు వేరే దేశం మీద ఏదైనా చేస్తాడు కానీ వాని దేశం కోసం వాడు దేశభక్తి మంచిగా చూపిస్తాడనమాట. అదే మన దేశంలో అయితే ఆ పరాయి దేశం వాళ్ళకు సేవ చేయడానికి అందరు రెడీ ఉంటారు. అంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే, మొన్న ఒక లవ్ జిహాద్ కథ పట్టుకున్నారనమాట. లవ్ జిహాద్ కథ బయటికి వచ్చింది. ఎట్లా బయటికి వచ్చిందంటే, మన హిందూ అమ్మాయిని నేను కూడా హిందువునే అని నమ్మించి తర్వాత పెళ్లి చేసుకున్నాక ఆమెని మతం మార్చి ముస్లిం చేసిండు. ముస్లిం చేసినోడు ఎవడు? మన భారతదేశానికి చెందినోడు కాదు, మన భారతదేశంలో పుట్టలేదు, పెరగలేదు, అది ఏం కాదు. పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ ఐడి, ఇంకా రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు ఇవన్నీ తీసుకొని ఇక్కడ జాబ్ కూడా సంపాదించుకుండు అనమాట. ఉద్యోగం కూడా సంపాదించుకుండు. అంటే గ్రేటే వాడు. ఇప్పుడు మళ్ళా ఇక్కడ బేకార్ ఎవడు? ఈ అమ్మాయి బేకార్ అనమాట. ఈ అమ్మాయి అంత గుడ్డిగా ఎట్లా నమ్మిందో, ఎట్లా ఎందుకు పోయిందో ఏమో అర్థం కాలేదు. వీళ్ళకు ఎందుకు ఇంత బేకార్గాళ్ళ కోసం అని చెప్పేసి ఇట్లా వీళ్ళు సావడానికి రెడీగా ఉంటారో అర్థమవుతలేదు. వీళ్ళ అమ్మ నాన్న కూడా వీళ్ళకి ఎట్లా పెంచుతారో అది కూడా తెలుస్తలేదు. హిందూ బంధువులారా, దయచేసి మీ అమ్మాయి ఏం చేస్తుంది, ఎవరెంబడి పోతుంది, ఏం కథ, ఏం లేదు, ఎవరిని లవ్ చేస్తుంది, ఆడు మంచోడా, చెడ్డోడా, హిందువా కాదా, ముస్లిమా, లేకపోతే ఆడు తీవ్రవాదియా, ఇవన్నీ ఏం తెలుసుకోకుండా వాళ్ళు ఏమంటే దాని మీద మీరు వదిలేస్తే ఇట్లా అమ్మాయిల జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఇది నాశనం కారాదంటే కన్న తల్లిదండ్రి ముందు జాగ్రత్త తీసుకోవాలి. మన పిల్లల్ని ఎట్లా పెంచుకోవాలి అది చూసుకోండి ముందు. లేకపోతే ఇప్పుడు ఈ ఈ ఒక్క ఆమెకని కాదు, ఇటువంటి లవ్ జిహాద్కు బలి అయిపోయిన చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వేల మంది అమ్మాయిలు, లక్షల మంది అమ్మాయిలు ఉన్నారనమాట. అట్లా బలి కావద్దని నేను కోరుకుంటున్నా. హిందూ బంధువులారా, అందరికీ కూడా నమస్తే, దండం పెట్టి మరీ చెప్తున్నా. ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి రెండు చేతులతో దండం పెట్టలేకపోతున్నాను నేను. దయచేసి మన హిందూ ఆడపిల్లల్ని మనమే కాపాడుకోవాలి. పక్కోడు ఎవడు వచ్చి కాపాడడు. కాబట్టి మీ అమ్మాయిల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇటువంటి లవ్ జిహాదీకి బలి కాకుండా చూసుకోండి. ఆ లవ్ చేసినోడు ఎవడో తెలుసుకునే వరకు మీరు ఏం చేయకండి దయచేసి. జై శ్రీరామ్.